హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. రీసెంట్గా గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలి, అలాగే వాటి నియమాలు ఏంటిది, ఇంకో వీడియో కూడా పోస్ట్ చేశాను కదా, దత్తాత్రేయ ప్రదక్షిణ. అనగా దత్తాత్రేయ ప్రదక్షిణ ఎలా చేయాలి, ఈ 2 వీడియోలకు సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చాను. బట్ రిప్లై ఇవ్వడానికన్నా ఇలా ఒక వీడియో రూపంలో పోస్ట్ చేస్తే ఇంకో నలుగురికి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనైతే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అండి. ఫ్రైడే రోజు మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, నేనైతే ప్రతిరోజు మా ఇంట్లో దీపం పెట్టుకుంటాము పొద్దున సాయంత్రము. ఫ్రైడే రోజు స్పెషల్గా ఉంటుంది అన్నట్టు. వాకిలి మంచిగా నీట్గా కడిగేసి కలర్స్ వేయడము, ఇల్లుకి అందం వచ్చేది వాకిట్లో ఉన్న ముగ్గుతోనేనండి. ఎంత బాగా అంటే లక్ష్మీ కళ అనేది ఇట్లా బాగా కనబడుతుంది. నేను వేసుకుంటున్న ముగ్గుతో నాకు వచ్చిన కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నాను. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం నాకు ఇంకా దొరకలేదు, అందుకోసమే ఆయన పూజ చేస్తున్న వీడియో మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. కంపల్సరీ ఆ టైం వచ్చినప్పుడు ఆ వీడియోస్ పోస్ట్ చేసి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇచ్చిన కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నానండి. అదేంటి కామెంట్ అంటే, గురుచరిత్ర పారాయణం ఎప్పుడు చేసుకోవాలి, మార్నింగా లేక ఈవినింగా అని అడుగుతున్నారు. గురుచరిత్ర పారాయణం అనేది ఏ టైంలో అన్నా చేసుకోవచ్చండి. అది మన వెసులుబాటుతోనే ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే మీరు ఎంత ఎర్లీగా పారాయణం అనేది స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మార్నింగ్ టైంలో మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ వాతావరణం, నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. ఎర్లీ మార్నింగ్ చేసి ఏ పనికైనా పూజకైనా 4 రెట్లు ఫలితం అయితే ఉంటుంది. అంత శక్తివంతమైంది మార్నింగ్ టైంలో చేస్తే. మీకు వీలైతే ఎర్లీ మార్నింగ్ చేయండి. 4 to 6 లోపు అన్నా 7 వరకు అన్నా చేసేసేయండి. ఎందుకంటే డ్యూటీలకు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మార్నింగ్ చేసుకుంటే పీస్ఫుల్గా బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం. మీకు మార్నింగ్ కుదరదు అనుకున్న వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ అంటే 6 గంటలకు కానివ్వండి, 5 గంటల నుంచి అయినా సరే స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, చిత్రపటం, స్వామివారిది చిత్రపటం వేరుగా పెట్టి పూజ చేయాలా అని అడిగారండి. అవునండి, మనం గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు స్వామివారి ఫోటో అంటే ఆ దత్తాత్రేయ స్వామి ఫోటో అయితే మనము పూజ గదిలో మీకు ప్లేస్ ఉంటే ఒక పీట పెట్టుకోండి. ఆ పీట పైన ఒక వస్త్రాన్ని, అంటే ఒక మంచి పసుపు కలర్ కానివ్వండి, ఎరుపు రంగు కలర్ కానీ, మ్యాక్సిమం అయితే పసుపు కలర్ క్లాత్ అయితే వేసుకోవాలి. పీట పైన వేసుకొని అక్కడ చిత్రపటం పెట్టుకోండి. ఆ దత్తాత్రేయ స్వామి చిత్రపటం పెట్టుకొని మీకు ఆనవాయితీ ఉంటే కలశం పెట్టండి. ఈ గురుచరిత్ర గ్రంథంలో అంటే బుక్లో కూడా ఉంటుందంటే కలశం పూజ చేయాలని. ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టండి. ఆనవాయితీ లేని వాళ్ళు పెద్దవాళ్ళకి, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కనుక్కొని పెట్టి అయితే పూజ చేసుకోండి. ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం మనం పూజ ఎలా చేస్తున్నాం అనే దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇదొక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. అది పెట్టాలా, ఇది పెట్టాలా, ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉందన్న ఆలోచన రానివ్వకండి. అంతా ఆ దత్తాత్రేయ స్వామిని నమ్ముకొని నమ్మకంతో పారాయణం అనేది మొదలు పెట్టండి. ఇంకొకటండి, దత్తాత్రేయ స్వామి పారాయణం చేసేటప్పుడు మనం పీట అనేది పెట్టుకుంటామని చెప్పాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందండి. మనం పీట పెట్టుకున్నాం కదా, అది 7 రోజులు అలాగే ఉంచాలా అంటున్నారు. అవునండి, మనం సప్తాహ పారాయణం చేస్తున్నాం అంటే 7 రోజులు మనం పారాయణం చేస్తున్నాం కాబట్టి మనం పెట్టుకున్న పీటని ఎప్పుడు కూడా ఈ 7 రోజులు కదపకూడదు. అది ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో పెట్టి పూజ చేయాలి. మనం దత్తాత్రేయ స్వామి ఫోటో పెడుతున్నాము, అలాగే కలశం పెట్టుకుంటున్నాము, అలాగే స్వామివారి పాదుకలు ఉంటే పాదుకలు పెడతాము. కాబట్టి మనము పీఠం అనేది 7 రోజుల వరకు కదపకూడదు. ఏ ప్లేస్లో అయితే పెట్టామో అదే ప్లేస్లో పెట్టుకొని అయితే పూజ చేసుకోవాలి.
ఇంకొకటి, స్వామివారి ముందట మనం దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపం 7 రోజులు అలాగే వెలుగుతూ ఉండాలా అని అంటున్నారు. అవసరం లేదండి. మీకు వీలైతే 7 రోజులు గండ దీపంలాగా పెట్టుకోండి. లేదు అట్లా మేము కొంచెం ఇబ్బంది అవుతుంది, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, దీపాన్ని మెయింటైన్ చేయడం ఇబ్బంది అనుకుంటే, మీరు ఉదయం పూజ చేసుకొని పారాయణం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు కుండీలలో నూనె అనేది ఎక్కువ పోసేయండి. ఎప్పటి వరకు వెలుగుతే అప్పటి వరకు వెలిగించండి. మళ్ళీ సాయంత్రము మీరు పూజ చేసేటప్పుడు మళ్ళీ అందులో కొత్తగా నూనె పోసి కొత్త వత్తులేసి మళ్ళీ వెలిగించుకొని పారాయణం చేస్తే పారాయణము, లేకపోతే నార్మల్గా మనం పూజ దీపం ముట్టించుకొని అగరబత్తి ధూపం చూపిస్తాం కదా, అలా చేసుకున్నా సరిపోతుంది. 7 రోజులు దీపం పెట్టుకోవాలన్న నియమం అయితే లేదండి. వీలైతే ట్రై చేయండి. లేదు మాకు కుదరదు అంటే మాత్రం అంతా ఆ దత్తాత్రేయ స్వామికే వదిలేసి ముందుకైతే వెళ్ళండి. ఒక క్వశ్చన్ అండి, 7 రోజులు పారాయణం చేస్తూ పూజ చేస్తున్నాం కదా, అలాగే స్వామివారికి ప్రతిరోజు నైవేద్యం సమర్పించాలా అని అడుగుతున్నారు. అంటే నైవేద్యం కింద ఏం పెట్టాలని కూడా అడుగుతున్నారు. సో నైవేద్యం పెట్టాలా అంటే అది మన ఇష్టం అండి. ఇప్పుడు మనం తింటున్నాం కదా, ప్రతిరోజు మనం భోంచేస్తున్నాము. సో దేవుడికి కూడా అలాగే నైవేద్యం సమర్పించాలి. ఏది పెట్టాలి అంటే అది మన దాని మీద ఉంటుందంటే, మీకు వీలైతే రోజు ఒక నైవేద్యం చేసి పెట్టండి. లేదు మాకు కుదరదు అంటే పండ్లు ఉంటాయి, అరటిపండు, దానిమ్మ పండు, యాపిల్, ఏ పండు అయితే అది పెట్టండి. లేదు నాకు అది కూడా కుదరతలేదంటే కండ చక్కెర అంటారు, మిశ్రి అంటారు, అదైనా పెట్టొచ్చు. మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ఏది పెట్టినా మనస్ఫూర్తిగా పెట్టి మొక్కుకోండి చాలు, అంతే. అంతకు మించి అవసరం లేదండి. పెట్టాలనుకుంటే రోజు ఏదో ఒక నైవేద్యం పెట్టండి. ముఖ్యంగా అయితే పెరుగన్నం పెడుతుంటారు, పులిహోరనో లేకపోతే రొట్టెనో ఏదైనా పెట్టొచ్చండి. మీకు ఏది వీలైతే అది పెట్టండి. దేవుడు నాకు ఇది పెట్టు అది పెట్టు అని ఏ దేవుడు కూడా మనకు అడగాడు. మనం మన తృప్తి గురించి మాత్రమే ఆ నైవేద్యం పెడతాం. ఇంకొకటండి, ఏ నైవేద్యం పెట్టినా కానీ సాయంత్రంకి తీసి అందులో నుంచి పూజ అయిన తర్వాత అందులో నుంచి కొద్దిగా తీసి చీమలకైతే చీమలకు, కాకులు మీన్స్ పక్షులకు, లేకపోతే కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలకి కొంచెమన్నా పెట్టండి. లేకపోతే చిన్నపిల్లలు మీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళకైనా ఆ నైవేద్యాన్ని సమర్పించండి. ఏంటంటే మనం ఒక్కరమే స్వీకరించకుండా అందులో నుంచి కొందరికి ప్రసాదంగా మనం సమర్పిస్తే సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి వచ్చి స్వీకరించినట్టు. ఇంకొక క్వశ్చన్ అండి, పారాయణం స్టార్ట్ చేసే రోజు కొబ్బరికాయ కొడతాం కదా, ఆ ఒక్కరోజు కొడితే సరిపోతుందా లేకపోతే 7 రోజులు కొబ్బరికాయ కొట్టాలా అని అడుగుతున్నారు. సో మొదటి రోజు అయితే కంపల్సరీ కొట్టాలండి. తర్వాత రోజులు అంటారా, అది మన మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే నైవేద్యం పెట్టకుండా నైవేద్యం సమర్పించడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టండి. లేదు మేము కొబ్బరికాయ కొడతాము నైవేద్యం కూడా పెడతాము అనుకున్న వాళ్ళు 2 చేయండి. ఇంకొక క్వశ్చన్ అండి, సో మనం పూజలో పసుపు గణపతిని చేసుకుంటాం కదా, అది మొదటి రోజు పెట్టిందే 7 రోజులు పూజ చేసుకోవాలా లేకపోతే ప్రతిరోజు కొత్తగా చేసుకొని పెట్టుకోవాలా అని అడిగారు. మనం ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదండి. గణపతి అనేది పసుపు గణపతి అనేది మొదటి రోజు పెట్టి పూజ చేస్తాం కదా, ఆ గణపతికే 7 రోజులు పూజ చేసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ అండి, మనము పూజ చేస్తున్నాం కదా, గడప పూజ కూడా రోజు చేయాలా, రోజు పసుపు కుంకుమ పెట్టాలా గడపకని అడుగుతున్నారు. మరి ఇంట్లో స్వామివారిని మనం పెట్టుకున్నాం కదా, మరి స్వామివారిని పెట్టుకున్నప్పుడు గడప లక్ష్మికి కూడా పూజ చేసుకోవాలి కదండి. ప్రతిరోజు గడప కడిగి ముగ్గు పెట్టుకోండి. ఇంటి ముందట చిన్న ముగ్గు పెట్టండి, ఏదో పెద్దగా అవసరం లేదు, చిన్న పెట్టండి. ఆ లక్ష్మి కళనే వేరుంటుంది. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అయినట్టు. ఇంకొక క్వశ్చన్ అండి, ప్రతిరోజు తలస్నానం చేయాలా అని అడుగుతున్నారు. అవసరం లేదండి. మీరు పారాయణం చేసే మొదటి రోజైతే కంపల్సరీ తలస్నానం చేయాలి. తర్వాత రోజులు మీ ఆరోగ్యం సహకరిస్తే కంపల్సరీ చేయండి. లేదు మాకు ఆరోగ్యం అంతగా సహకరించట్లేదు తలస్నానం చేయడానికి అంటే 2 డేస్కి ఒకసారి చేయండి. అంటే మనం 7 డేస్ పూజ చేస్తున్నాం కదా, మొదటి రోజు చేశాము, 3వ రోజు చేయండి, 5వ రోజు చేయండి, తర్వాత 7వ రోజు అలా చేసుకోండి. మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఏ పూజ అయినా ఏ పనైనా చేసుకోండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పూజ అయిపోయిన తర్వాత ఇంటి పనులు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు.
సో బేసిక్గా చేసుకోవచ్చండి. ఇంట్లో పూజ అయిపోయి మీ పారాయణం అయిపోయిన తర్వాత ఇంట్లో ఏ పనులున్నా చేసుకోండి. మళ్ళీ సాయంత్రం మీరు ఒకవేళ పారాయణం మార్నింగ్ కంప్లీట్ కాలేదు, ఈవినింగ్ కొద్దిగా చేస్తా అనుకున్న వాళ్ళు ఈవినింగ్ తలస్నానం చేసి లేకపోతే నార్మల్ స్నానం చేసి పారాయణం కంప్లీట్ చేయండి, పూజ చేసుకోండి. ఇంకొక క్వశ్చన్ అండి, సో పారాయణం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చివరి రోజు ఎవరికన్నా ఒక్కరికైనా భోజనం పెట్టాలని చెప్పాను కదా. సో ఏం భోజనం పెట్టాలి అని అడుగుతున్నారు. సో ఏం భోజనం పెట్టాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుందండి. దేవుడికి ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తారో అన్నమా, పులిహోరన, దద్దోజనమ్మ, పంచభక్ష పరమాన్నాలు ఏది పెడతారో అది భోజనానికి ఎవరినో ఒకరిని, మీ చుట్టుపక్కల వాళ్ళను ఎవరినో ఒకరిని పిలవండి, పిలిచి భోజనంగా పెట్టండి. అది ఏం పెట్టాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటండి, మనం కనుక పారాయణం అనేది శ్రద్ధగా ఆ దత్తాత్రేయ స్వామి మీద నమ్మకంతో కంప్లీట్ చేస్తే సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తాడంట. అది ఎవరి రూపంలో వస్తాడు, మానవ రూపంలో వస్తాడా, జంతు రూపంలో వస్తాడా, పక్షి రూపంలో వస్తాడా అనేది మనకు తెలీదు. కానీ ఏదో ఒక రూపంలో కంపల్సరీ వస్తాడు. సో ఆ రోజు మాత్రం మీరు ఏది వీలైతే అది, మీరు ఏదైతే సమర్పించగలరో అది మాత్రం కంపల్సరీ భోజనంగా పెట్టండి. ఇంకొక క్వశ్చన్ అండి, మనం పారాయణం కంప్లీట్ అయినాక కూడా దత్త ప్రదక్షిణ కంప్లీట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. దత్త ప్రదక్షిణ అనేది అంత సులువు కాదండి. మనం పారాయణం ఎవరన్నా చేయగలరు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎవరైనా పారాయణం చేయగలుగుతారు. కానీ దత్త ప్రదక్షిణ అనేది అంత సులువు కాదు. ఆ ప్రదక్షిణ చెయ్యాలి అంటే మనము ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. దత్త ప్రదక్షిణకు సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తానండి. ఎందుకంటే దత్త ప్రదక్షిణ చేస్తూ నామాలు చదవాల్సి ఉంటుంది. ఆ నామాలు చదివితే ప్రదక్షిణాలు చేయాలి. సో దానికి ఫుల్ డీటెయిల్గా అయితే వేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్స్కి అయితే నాకు తెలిసినవి అలాగే తెలుసుకొని మాత్రమే సమాధానాలు చెప్తున్నానండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం పారాయణం చేయాలనుకున్నా, పూజ చేయాలనుకున్నా, ఏదైనా వ్రతం చేయాలనుకున్నా మనం ఏ డౌట్తోని కూడా ఆగిపోవద్దు. ఇది లేదు, అది లేదు, ఇది చేయాలా, అది చేయాలా, అట్లా చేయాలా, ఇలా చేయాలా అనేది పక్కన పెట్టి దేవుడి మీద నమ్మకంతోని, శ్రద్ధతోని, భక్తితోని మాత్రమే చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మనము దేవుడికి దగ్గర అవ్వాలని మాత్రమే ఇవన్నీ చేయాలి తప్ప కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కాదండి. ఎప్పుడైతే మనం ఆ భగవంతునికి దగ్గర అవుతామో ఆటోమేటిక్గా మన కోరికలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ అయితే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల నాకైతే ఎనర్జీ వస్తుంది, ఫర్దర్ వీడియోస్ చేయడానికి నాకు బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఓకేనండి, ఉంటానండి. బాయ్ బాయ్, టేక్ కేర్.